ఎప్పుడు చేసే కర్రీలా కాకద్దండి, ఇది కలిపి పెట్టే కూర మాట. చాలా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. పావు కేజీ వంకాయలు, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, మీడియం సైజు టమోటోలు ఒక 3, ఒక కప్పు ఎండు రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసినవి. తాలింపు పెట్టకుండా కలిపి పెట్టే కూరండి. ఇలా కలిపి పెట్టిన కూరలో పాతకాలంలో ఎక్కువగా చేసుకునేవారు అన్నమాట. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, మీరు ఎంతైతే కారం తింటారో దాని ప్రకారంగా కారం వేసుకోండి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసేయండి. చూడండి, ఇలా నూనె వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్లు పోసుకోండి. ఎండు రొయ్యలు శుభ్రంగా కడిగి వేసుకోండి, ఇసుక లేకుండా. ఇలా నీళ్లు పోసుకుని చక్కగా కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఉడికేటప్పుడు వచ్చే కమ్మటి వాసన అసలు ఇల్లంతా కూడా వస్తుందండి. అంత బాగుంటుంది, అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ ఎండు రొయ్యల్లోకి ఉప్పు కారం వెళ్ళి మంచి రుచిగా ఉంటుందండి. ఈ కర్రీ అయితే ఒక్కలే తినేస్తారనమాట. కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా కలిపేశారు కదా, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోద్ది. ఉప్పు కారం వెళ్ళిపోయి ఎటువంటి మసాలాలు లేకుండా పొట్టకి చాలా హాయిగా ఉంటుంది, నోటికి కమ్మగా ఉంటుందండి. చాలా రుచిగా టేస్టీగా ఈజీగా చక్కగా కలిపి పెట్టేసుకుంటే చాలు. టైం లేదనుకున్న వాళ్ళు ఇలా రుచికరంగా చేసుకోవచ్చండి కర్రీలు. పాతకాలంలో ఇలానే చక్కగా కలిపి పెట్టుకునేవాళ్ళు అన్నమాట. కూరలో చాలా మంచిగా మగ్గిపోయేవన్నమాట, రుచిగా ఉంటుందండి. ఎప్పుడు మా అమ్మమ్మ ఊరు వెళ్ళినా కూడా ఈ కర్రీ చేసి పెట్టేవాళ్ళమాట. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇంకొద్దిగా నీరు ఉందన్నమాట, కాస్త దగ్గరగా అయ్యేంత వరకు కూడా మూత పెట్టుకుని మధ్యన కలుపుతూ ఉడికించుకోండి. చూడండి, ఇప్పుడు నూనె పైకి తేలింది కదా, మనకి వంకాయ ఎండు రొయ్యల కూర రెడీ అయిపోయినట్లే. వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే ముద్దకి కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారండి. అంత బాగుంటుంది ఈ కూర అయితే. అలానే మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చూస్తుంటేనే నూరూరిపోతుంది. వంకాయ చక్కగా మగ్గిపోయింది. ఈ రొయ్యల్లోకి ఉప్పు కారం వెళ్ళి తినేటప్పుడైతే ఎంత రుచిగా ఉంటుందో ఈ కర్రీ. అలానే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కలిపి పెట్టిన కూరలు చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.